ఏంటిది ఏంటిది బాబు మీ ఇద్దరు సర్దుకోగలేంది, నేను ఒక్కడిని ఎక్కువైపోయానంట. అడ్జస్ట్ అయిపోదాం. ఇక ఫైనల్ గా నాగార్జున తాత నటించిన నా సామిరంగం మూవీ కూడా వచ్చేసింది. సినీ ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు గారు తన మూవీస్తో తరిగిపోని ఖ్యాతిని, చెరపలేని ముద్రని వేశారు. కానీ ఆయన వారసత్వంగా వచ్చిన నాగార్జున సార్ మాత్రం దాన్ని ముందుకు తీసుకెళ్లాల్సింది పోయి దారి తప్పి బిగ్ బాస్ హౌస్లో తిరుగుతున్నాడు. అక్కినేని వారి 3వ తరం హీరోలు కూడా ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకొని పోగా దాన్ని వెనక్కి దౌడు తీస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ ముగిసింది కాబట్టి ఆ హౌస్ నుండి బయటకు వచ్చిన నాగతాతకి తన కర్తవ్యం స్మరణకు వచ్చింది. అయ్యో నాన్నారు, మర్చిపోయాను, క్షమించండి అని ఆగమేఘాల మీద ఒక మలయాళీ ఫిలింని పట్టుకొచ్చి ఒక కొరియోగ్రాఫర్ని, డైరెక్టర్ని చేసి నా సామిరంగానే ఒక సినిమాని కంప్లీట్ చేశాడు. అప్పుడెప్పుడో సోగ్గాడే చిన్నినాయన మూవీ సంక్రాంతికి హిట్ అయిందని, ఇక ఇది కూడా ఆ సీజన్లో కొట్టుకుపోతుందని మొత్తం గ్రీన్ స్క్రీన్ మీద లాగించేసి చకచక చాప చుట్టేసి దొరికిన 4-5 థియేటర్లలోనే తోసేశాడు. మరి ఆ సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. మనకి ముందే తెలుసు కదా, ఇది మలయాళీ సినిమా పురింజి మరియన్ జోస్కి రీమేక్ అని. నాగార్జున తాత ఈ సినిమాలో ఒక రెబల్ అన్నమాట. తాత జోలికి ఎవరైనా వెళ్తే ఎత్తుకుపోయి బిగ్ బాస్ హౌస్లో పడేస్తాడని ఊరి వాళ్ళ భయం. తాతకి పక్కన చేతి ఊతగా మన అంజి, అదే అల్లరి నరేష్ ఉంటాడన్నమాట. తాతకి మనవరాలి వయసున్న పాపతో ప్రేమాయణం కూడా ఉంటుంది. పెళ్లి చేసుకుందాం అనుకునే టైంలో వరాలు, అదే ఆ హీరోయిన్ వాళ్ళ నాన్నకి మన నాగార్జున తాతతో పెళ్లి చేయడం ఇష్టం ఉండదు. దాంతో ఆత్మహత్య చేసుకుని పైకి పోతాడు. ఆల్మోస్ట్ నాకంటే పెద్దవాడిని ఎలా చేసుకుంటావు అని బాధతో. ఇక వీళ్ళ లవ్కి బ్రేక్ పడుతుంది. ఇంకో పక్క మన రాజ్ తరుణ్ అన్నయ్యకి ఒక లవ్ స్టోరీ ఉంటుంది. దాంతో ఆయన్ని ఏ చేయాలని చూస్తుంటారు పక్క ఊరి ప్రెసిడెంట్. అతన్ని కాపాడే బాధ్యత మన అల్లరోడికి ఇస్తాడు నాగార్జున తాత. ఆ తర్వాత ఏమైంది, మరి వాళ్ళ లవర్స్తో వాళ్ళు కలుసుకున్నారా లేదా అనేది మిగతా స్టోరీ. ఈ మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఒరిజినల్ స్టోరీని చెడదెంగడంలో మనల్ని మించిన వాళ్ళు ఎవరూ లేరని బాగా అర్థమైంది. దీని ఒరిజినల్ వెర్షన్ పురింజి మరియన్ జోస్ చాలా న్యాచురల్గా ఉంటుంది. కథ ఎక్కడ బోర్ కొట్టకుండా ఫన్నీగా, ఎమోషనల్గా, చాలా రియలిస్టిక్గా ఉంటుంది. తెలుగు సీనియర్ హీరోలకి ఎంతకీ సిగ్గురాదు. ఎంతసేపు హీరోయిన్ ఉండాల్సిందే, వాళ్ళ మూతి నాకాల్సిందే, ముసలి చేపలతో తీర్చుకోవాల్సిందే. వీళ్ళ తోటి హీరోలైన పక్క భాష నటులు యంగ్స్టర్స్కి దారి ఇచ్చి వాళ్ళ ఏజ్కి తగ్గ పాత్రలు వేస్తుంటే మన వాళ్ళకి మాత్రం హీరోయిన్ లేనిది ముద్ద దిగదు. అలాగని వాళ్ళ ఏజ్కి తగ్గ హీరోయిన్స్ ఉంటారా అంటే అది కాదు. 16 ఏళ్ల పడుచుపిల్లలు ఉండాల్సిందే. మరి ఈ ముసలి జీవులకు వాళ్ళు పక్కనుంటే ఏమొస్తుందో మరి. అసలు లవ్ ట్రాక్స్ నడుపుతుంటే తాత మనవరాలి ఫీలింగ్స్ వస్తాయి, కానీ లవర్స్ అంటే ఎంతకీ జీర్ణించుకోలేం. నాగార్జున తాతయ్య మాత్రం ఈ సినిమాలో పిల్లల్ని ఎత్తుకెళ్లేవాడిలా ఉన్నాడు. వాళ్ళిద్దరి లవ్ ట్రాక్ సీన్స్ చూస్తే వాంతులు విరోచనాలు అవుతాయి. మలయాళం రీమేక్ అనే కానీ ఓన్లీ మెయిన్ థీమ్ ఒకటి తీసుకొని యథాలాపంగా 4 పాటలు, 4 ఫైట్లు, హీరోయిన్తో రొమాన్స్ ఉండేలాగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. మొత్తం నేటివిటీ పేరుతో వీళ్ళకి అనుకూలంగా మార్చేసుకున్నారు. అసలు ఈ మూవీలో రాజ్ తరుణ్ అన్నయ్యకి లవ్ ట్రాక్ ఎందుకు ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ప్రతి ఒక్కటి ఆర్టిఫిషియల్గా ఏదో కావాలని చేసినట్లు ఉంటుంది. అంటే ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ అంటే ఒక్క మాటలో చెప్పాలంటే బ్రహ్మోత్సవం సినిమాకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకి ఉన్నంత తేడా ఉంది. ఖచ్చితంగా సంక్రాంతికే రావాలని ఎటువంటి ప్లాన్ లేకుండా మడతెట్టేశారు. మొత్తం గ్రీన్ స్క్రీన్ మీద పటపట లాగించేశారు. ఏమాత్రం సినిమా నాలెడ్జ్ లేనివాడు కూడా దీన్ని కనిపెట్టగలడు. ఇక ఫైనల్గా క్యారెక్టర్స్ విషయానికి వస్తే నాగార్జున తాత ఎప్పటిలాగే తన మనవరాల్ని బాగా ఆడించాడు. తాతకి తోడుగా అవ్వ కూడా ఉండుంటే బాగుండేది. ఇక అల్లరి నరేష్ క్యారెక్టర్ మీద పెట్టిన శ్రద్ధ కూడా డైరెక్టర్ నాగార్జున తాత మీద పెట్టలేదు. ఇక హీరోయిన్ పాపం చిన్నపిల్ల కదా, అయినా బాగానే చేసింది. తాతకి మందు బిళ్ళలో నీళ్లు ఇవ్వడం మాత్రం మర్చిపోయింది. ఇక డైరెక్టర్ విషయానికి వస్తే డ్యాన్సులు వేసుకోకుండా ఎందుకన్నాయో మనకి డైరెక్షన్ అవి ఇవి, రేపటి నుంచి డ్యాన్సులు వేసుకో. మొత్తానికి తాతకి పెద్ద బొక్క పెట్టింది నాసామిరంగా. ఎందుకంటే ఓవర్ కాన్ఫిడెన్స్తో ప్రొడ్యూసర్స్కి మొత్తం డబ్బు చెల్లించి ఓన్గా రిలీజ్ చేసుకున్నాడు అక్కినేని తాత. సో ఇది రివ్యూ. ఈ రివ్యూ పైన మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.